నేను ఎక్కువ రోజులు బతకనని నాకు అర్థమవుతుందమ్మా. నాలో దాచుకున్న నిజాన్ని నీకు చెప్పి నేను చేసిన పాపం కొంతైనా తగ్గించుకోవాలని నిన్ను ఇంటికి రమ్మన్నానమ్మా. ఏంటా నిజం గురువు గారు? నువ్వు అనుకున్నట్టు మంగ నీ కూతురు కాదమ్మా, గంగే నీ కూతురు. రాజేశ్వరి ఏంటి ఏం దగ్గరకు వచ్చింది? కొంప తీసి నిజం తెలుసుకోవడానికి వచ్చిందా? ఆఖరికి మీరు కూడా అబద్ధం చెప్పి నన్ను మోసం చేయాలని చూస్తున్నారా? చెప్పండి. నాకు తెలుసమ్మా నువ్వు ఇలా అంటావని. అయినా నువ్వు ఇలా అనుమానపడ్డంలో తప్పు లేదమ్మా. నిజం నీకు ఆ రోజే చెప్పుంటే ఈరోజు మంగస్థానంలో గంగు ఉండేది. ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? లేదు, నా కూతురు ఎప్పటికీ మంగే. మీరు ఎన్ని చెప్పినా నన్ను ఏమార్చినా ఇదే నిజం, ఇదే నిజం. చావుకు దగ్గరున్నవాణ్ణి. నేను చెప్పే నిజం నువ్వు నమ్మకపోతే ఇప్పుడే ఆ నిజం ఏంటో నీకు చూపిస్తాను. దుర్గా, ఆ నిజం ఏంటో చూపి. అలాగేనండి. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో నాకు వినపడి చావట్లేదు. ఈ ఫోన్ ఇప్పుడే రావాలా? హలో, ఇదిగోండమ్మా, చూడండమ్మా, మీకే తెలుస్తుంది. ఎంత ధైర్యమే నీకు? నిన్ను నిజం చెప్పని పని నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఆ సీర తీసుకుని రమ్మని మా టీచర్ చెప్పిందమ్మా. ఎవరండికమ్మా? గంగ గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను భరించలేనమ్మా. నిజమేంటో నీకు చెప్పినా నువ్వు నమ్మడం లేదు. అలాంటిది గంగ గురించి నీకేం చెప్పి నేను నమ్మించాలి? ఏ నాటికైనా పనికొస్తుందని దాన్ని దాచుంచాను. చివరికి మీ తల్లి కూతుళ్ళని కలపడానికి ఇలా ఉపయోగపడింది. ఆ తృప్తి చాలమ్మా. ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఎంత పని చేస్తాను గురువు గారు? అందరూ చెప్తున్నా వినకుండా నా మూర్ఖత్వంతో మంగే నా కూతురని చెప్పి అందరినీ బాధ పెట్టాను. అన్నిటికీ మించి నా కన్న కూతురైన గంగపై నిందలేసి అవమానించి నా చేతులతో నేనే వెళ్ళగొట్టేసుకున్నాను. పాపిష్టిదాన్ని. నా తప్పుకి ప్రాయశ్చిత్తం లేదు. బాధపడకమ్మా. చేసిన తప్పును తెలుసుకోవడం కంటే గొప్ప ప్రాయశ్చిత్తం ఇంకోటి ఉండదమ్మా.
ఇప్పటికైనా మించిపోయిందేం లేదమ్మా. నీ కన్న కూతురు గంగని దగ్గరికి చేర్చుకో. అవును గురువుగారు, నా గంగ ఎక్కడున్నా సరే తను నేను కలవాలి, నన్ను క్షమించమని అడగాలి. అవును, నా గంగ నేను ఇప్పుడే చూడాలి. కానీ గంగ ఎక్కడుందో తెలియాలంటే అవును, ఆ జైల్లో ఉన్న గౌరీని అడిగితే గంగ గురించి చెప్తుంది. నా బిడ్డ నేను కలవచ్చు, కలుస్తాను. ఇప్పుడే ఆ గౌరిని కలుస్తాను. గురువు గారు, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఇదైనా ట్రీట్మెంట్ కోసం ఉంచండి. మీరు త్వరగా కోలుకునేలాగా అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. మీరేం భయపడకండి, వెళ్ళొస్తాను. చాలా సంతోషం అమ్మా. ఛ! ఆ ముసలోడు ఏం చెప్పాడో ఏంటో. ఏంటి గురువుగారు, గుర్తుపట్టారా? పాపి చిరాయువు కదమ్మా, నిన్నెలా మర్చిపోతాను. ఏంటి, మా రాజేశ్వరి మీ దగ్గరకొచ్చింది, తనకి నిజం చెప్పారు కదూ? నిజం చెప్పాలనుకుంటే నేను ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరం లేదు కదమ్మా. సావు బతుకుల్లో ఉన్నాను, సహాయం కోసం డబ్బడిగితే తీసుకొచ్చి ఇచ్చింది, అంతేనమ్మా. ఇందులో నువ్వు అనుమానపడాల్సిన విషయం ఏమీ లేదమ్మా. అవునమ్మా. సర్లే, ఈసారి డబ్బు అవసరమైతే నాతో చెప్పండి, అంతేకాని రాజేశ్వరికి మాత్రం ఫోన్ చేయకండి, అర్థమైందా? అలాగేనమ్మా. పరమేశ్వర, ఆ తల్లి కూతుళ్ళని కలిపే బాధ్యత నీదేనయ్యా. ఇప్పటి నుంచి ఈ ముసలోడి పైన ఒక కన్నేసి ఉంచాలి. ఈ రాజేశ్వరి ఎటెళ్ళింది? ఛ! అర్థం కావట్లేదే. Yo guys, this is not a mass song. This is the boss song. Hey, stop music. వెల్కమ్ మంగా. హలో గాయ్స్. మనం కలిసిన ఈ హ్యాపీ మూమెంట్ ని మనం ఎప్పటికీ గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, కమ్ ఆన్ ఎంజాయ్. Ammado, let's do kummudo. హలో అమ్మా మంగా, ఎక్కడున్నావమ్మా? నీకు ఒక విషయం చెప్పాలి. ఆంటీ, నేను తర్వాత ఫోన్ చేస్తాను. సరిగ్గా వినిపించట్లేదమ్మా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. మంగా, నేను చెప్పేది విను. హలో, నేను తర్వాత ఫోన్ చేస్తాను, పెట్టేయ్. Let's do kummudo. మంగ, ఎవరే ఫోన్ చేసింది? ముందులే ఒక ఆంటీ వేస్ట్ ఫెలో, ప్రతి చిన్న విషయానికి నాకే ఫోన్ చేసి విసిగిస్తుంది. దాని గురించి ఎందుకులే, కమ్ ఆన్ ఎంజాయ్. ఇదొకటి, అది చెప్పింది వినడమే గాని మనం చెప్పింది మాత్రం విన్నే వినదు. అంతా నా కర్మ.
చూడ్డానికని వచ్చాను సార్. అలాగే. నమస్తే మేడం, బాగున్నారా? వచ్చావా? ఇంకా రాలేదే అనుకుంటున్నాను. అయినా నీ పిచ్చి గాని నువ్వెన్నిసార్లు మీ అమ్మని చూడ్డానికి వచ్చినా తను తినడానికి నువ్వేదైనా తెచ్చినా తను నిన్ను చూడదు, నువ్వు తెచ్చింది తినదు. ఆ విషయం నీకంటే మాకే బాగా తెలుసు. మరెందుకమ్మా వృధా ప్రయాస? నువ్వు చూపించే ప్రేమకి ఆ రాయైనా కరుగుతుందేమో కాని మీ అమ్మ మాత్రం కరగదు. అనవసరంగా ఇక్కడికొచ్చి బాధపడ్డం ఎందుకు చెప్పు? నా మాట విని వెళ్ళిపోమ్మా. అట్టా అనకండి మేడం, తనెంతైనా మా అమ్మ. మా అమ్మని చూడకుండా ఎట్టా ఉండమంటారు చెప్పండి? మీకు పుణ్యం ఉంటుంది. మా అమ్మని చూపించండి మేడం. నువ్వు వినవని తెలిసినా నీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ. సరే వెళ్ళు. ఇప్పుడిలా వెళ్ళిందానివే మళ్ళీ ఏడుస్తూ వస్తావు. తెలియందేమని చెప్పు. ఈ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళు. పార్వతీ, ఎస్ మేడం. ఈ అమ్మాయిని గౌరీ దగ్గరకు తీసుకువెళ్ళు. ఓకే మేడం. థ్యాంక్స్ మేడం. రామ్మా. నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను వెళ్ళి గౌరవమ్మని తీసుకొని వస్తాను. ఏ గౌరీ, నీకోసం గంగ వచ్చింది. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అదొస్తే నేను చూడను, అట్నుంచనే పంపిమని. ఇన్రా మీరు? ఏ అరుస్తున్నావేంటే? చెప్తే అర్థం కాదా? రా. ఏంటి ఆ పొగరు? రా. గౌరీ అనే ఆవిడ్ని కలవాలి. గేట్ ఓపెన్ చేయండి. అలాగే మేడం. గంగా, అమ్మ ఇదిగో. అమ్మా, ఏయ్, నీకైనా బుద్ధుండక్కర్లే? రావద్దని చెప్తే ఎన్నిసార్లు వస్తావే? నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వా? చెప్పవే. అంత మాట అనకమ్మా. నీకోసమని గారెలు కోడి కూర చేసి తీసుకొచ్చాను. నన్ను చూడకపోయినా పర్వాలేదు, కనీసం కడుపు నిండైనా తినమ్మా. నువ్వు తిని బాగుందని ఒక్క మాట చెప్తే చాలు, నేను సంతోషంగా వెళ్ళిపోతాను. ఆ వంకతో నన్ను చూడాలనుకున్నావా? నేను సచ్చినా నిన్ను చూడను. నువ్వు తెచ్చింది నేను తినను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నా మీద కోపం అన్నం మీద చూపించకమ్మా. కావాలంటే నేను బయట ఉంటాను, నువ్వు మాత్రం తినమ్మా. ఒక్క గారైనా తినమ్మా. నువ్వు ఒక్క ముద్ద తిన్నా నా కడుపు నిండుతుందమ్మా. తినమ్మా. తినమ్మా, నా కోసం తినమ్మా. నీకు పుణ్యం ఉంటదమ్మా. నేను తినను తినను తినను.
ఏ గౌరీ, నీకేమన్నా పిచ్చా? నీకోసం ఎంతో ప్రేమతో తీసుకొస్తే ఇలా నేలపాలు చేస్తావా? నువ్వు అసలు మనిషివేనా? మేడం, మా అమ్మనేమనకండి. తన కిట్టం లేని పని చేసిన, అందుకే ఇట్ట చేసింది, అంతే. వదిలేయండి మేడం. నువ్వు ఒక దానివి, మీ అమ్మను ఒక్క మాటన్నా భరించలేవు. చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు, ఈ మహాతల్లంతా నేలపాలు చేసేసింది. సరే సరే, ఇదంతా శుభ్రం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అట్టగే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. నేను గౌరీని కలవాలి. ఇక్కడ చాలా మంది గౌరీలున్నారు. మీరు ఏ గౌరీని కలవాలి చెప్పండి. కొన్ని సంవత్సరాల క్రితం చిత్ర అనే ఆవిడని చంపి జైలుకొచ్చిందే ఆ గౌరీ. ఆ గౌరీనా? అయినా సరే ఇప్పుడు కలవడానికి వీల్లేదు మేడం. ఎందుకు? నేను అర్జెంటుగా తనని కలవాలి. తనతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఓకే మేడం, ఆల్రెడీ ఆమెని కలవడానికి వాళ్ళ అమ్మాయి వెళ్ళింది. ఒకేసారి ఇద్దరిని పంపడం కుదరదు మేడం. అందుకే తను వెళ్ళగానే మీరు వెళ్ళి మాట్లాడండి మేడం. ఏమన్నారు? వాళ్ళ అమ్మాయి వెళ్ళిందా? అమ్మాయి అంటే గంగేనా? అవునండి, గంగే. గంగే గౌరిని చూడ్డానికి వచ్చింది నా కూతురే. అంటే కొద్ది క్షణాల్లో నేను నా కూతుర్ని చూడబోతున్నాను. ఇప్పుడే ఈ విషయం అమ్మకు చెప్పాలి. తను కూడా సంతోషిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. స్వస్తిర్మానుషేభ్యః. అమ్మా, భగవంతుడా, నా మనవరాలు గంగ దొరకాలని నీకెన్నో మొక్కులు మొక్కాను, వ్రతాలు చేశాను. అయినా నీకు కనికరం కలగలేదు. ఎందుకు తండ్రి? నేనేం పాపం చేశాను? నిజంగా నువ్వు ఉంటే, నీకే గనక మనసుంటే నా మనవరాలు ఎక్కడుందో చూపించు. నా కూతురు మనసు మార్చు. గంగే తన కూతురని తెలిసేలా చెయ్యి స్వామి. నీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఆ తల్లి కూతుళ్ళని కలుపు తండ్రి, కలుపు తండ్రి, కలుపు. అమ్మగారు, మీకు ఫోన్ వచ్చింది. అమ్మా రాజేశ్వరి. అమ్మా, ఎక్కడున్నావు? ఇంకెక్కడుంటానమ్మా? అందరికీ న్యాయం చేకూర్చే ఆ భగవంతుడి సన్నిధానంలో ఉంటాను. ఆ భగవంతుడు నాకు న్యాయం చేశాడమ్మా. నీ మొర ఆలకించాడు. నా కళ్ళు తెరిపించి నిజమేంటో నాకు తెలిసేలా చేశాడమ్మా. అమ్మా రాజేశ్వరి, ఏంటమ్మా నువ్వనేది? అవునమ్మా, గంగ నా కూతురేనమ్మా.